పుట్టినప్పుడు కుట్టినట్టు లేకపోతే కుడతాం, కుట్టుతాం, ప్రజల ద్వారా కుట్టిస్తాం, ప్రజల ద్వారా ఓకే. సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన సాదిక్ అలీ గారు చాలా క్లియర్గా చెప్పారు, అంటే ఏదైతే కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక కమిటీ నియమించింది, కోదండరామరెడ్డి ఆధ్వర్యంలోనే ఒక కమిటీ నియమించింది. అందులో కూడా ఇప్పుడు ఏవైతే రేమండ్ పీటర్ రిటైర్డ్ అధికారి ఉన్నారో ఆయన కూడా తప్పించుకున్నాడు. కేవలం సునీల్ మాత్రమే దీన్ని ఒక బాధ్యతగా తీసుకెళ్తున్నారు. అందులో పాటు చాలామంది ఎవరైతే ఉన్నారో అందులో వారికి సంబంధించిన అంటే ఆలోచన పరంగా కానీ లేకుంటే పని పరంగా కానీ ఒక విభేదాలు ఏర్పడ్డాయని ఒక స్పష్టమైన ఒక మనకు సాదిక్ అలీ గారు చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఇప్పుడే ఇంత లుసుగులు ఉంటే ఈ కమిటీ ఇంకా ముంగట ఎల్లియా ఫామ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి మండలానికి మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్ను చెప్పారండి స్వయాన ఏం చెప్పారంటే ఖచ్చితంగా నేనే వెళ్తాను, మా మంత్రులు వెళ్తారు, పైలట్ ప్రాజెక్టు ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నారో రైతుల సమస్యల పట్ల మాట్లాడడానికి మేమే ఫీల్డ్లోకి వెళ్తామని చెప్పారు. ఇప్పుడే ప్రస్తుతం మనం చేస్తున్నాం ప్రజావాణి కార్యక్రమం ఎట్లా మంట కలిసిందో ఎలా అవుతున్నదో మనం రోజువారీగా చూస్తున్నాం. అది ఎంతవరకు ఎన్ని లక్షల ఏదైతే సమస్యలు ఏదైతే అప్లికేషన్స్ అక్కడ వచ్చాయో అవి ఎంత బుట్టలలో పడి ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రైతుల 9 లక్షలు మన ఆధారంగా ఇప్పుడు ఉన్నాయి కదండి ఈ సమస్యలు. ఇప్పుడు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారని మీరు ఆలోచిస్తున్నారని మీరు చెప్పండి ఒకసారి. సార్ 100% ఏదైతే సాదిక్ సార్ గారు మాట్లాడారో వాళ్ళ మాటలతో నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి గత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. నార్మల్ ఆరోపణలు కాదు, వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతి చేసారు, ఇది చేసారు, అది చేసారు అని చెప్పి ఆరోపణలు చేసిన ఇంతవరకు ఆధారాలు మాత్రం ఇక్కడ బయట పెట్టలేదు. ఫస్ట్ పాయింట్ అదొకటి ప్రభుత్వ ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు మనం. 15 నెలలుగా ఇంతవరకు గత ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కటి కూడా బయటికి రాకపోవడం, అంటే ఏదో ఒక ఇద్దరు ఐఏఎస్ అమోయ్ కుమార్ గారు తప్పు చేసిర్రు, భూదాన భూములు కన్వర్ట్ అయినాయి, అదేదో కేసు నడుస్తుంది, ఈడీ కేసు ఫైల్ చేసింది, ఇది ఒక సమాచారం తప్ప ఇంతవరకు బై సర్వే నంబర్ ఎక్కడెక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఆ ఎనిమి ప్రాపర్టీ నుంచి ఎవాక్యూ, ఎండోమెంటు, ఎట్సెట్రా ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో వీటన్నిటిని ఎక్కడైతే పట్టాలుగా మార్చారో ఆ వివరాలు ఇంతవరకు ఆ నిపుణుల కమిటీ ఏదైతే ఇది చేసిందో విశ్లేషణ చేసిందో ఆ వివరాలు ఇంతవరకు బయటికి రాలేదు. అదొకటి ప్రభుత్వం అనేది చాలా పెద్ద మిస్టేక్ అది. నంబర్ 2, గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి అధికారులని ముద్రపడ్డదో వాళ్ళని ఇంకా వాళ్ళని పెట్టుకొని కొనసాగించడం అది ఇంకా రెండో పెద్ద తప్పది. ఇది నేను 100% సాదిక్ సార్తో వాళ్ళ వాక్యాలతో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం మీరు ఆరోపణలు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టుకుంటూ మీరు వ్యవస్థలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు ఒక పేరు అనేది వస్తుంది ఏ ప్రభుత్వానికైనా. కాబట్టి 15 నెలలుగా ఇంతవరకు ఆ కమిటీ కమిటీ వేసిన సూచనల మేరకు మేము కొత్త చట్టం తెస్తున్నామని చెప్తున్నారు తప్ప ఆ కమిటీలో సూచించిన వాళ్ళు చేసిన అనాలిసిస్లో అక్రమాలు ఎన్ని, వాటి ఎవరెవరు ఉన్నారు అందులో ఎంతమంది తొలగించినాము, ఏం చర్యలు తీసుకుని ఇంతవరకు అనేది ఒక అప్డేట్ అనేది లేదు ప్రభుత్వం సైడ్ నుంచి. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇక రెండో విషయం వస్తే గత ప్రభుత్వం హామీలు ఇచ్చిర్రు పెద్ద ఎత్తున ప్రజలకు న్యాయం జరగడం కోసమే చట్టం అనేది తీసుకొస్తుంది. ప్రభుత్వాలు ఉండడమే ప్రజల కోసం పనిచేస్తాయండి, వాళ్ళ కోసం కాదు. గత ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం పనిచేసింది, వీళ్ళు కూడా వాళ్ళకనే పనిచేసిపోతామంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఏదైతే ప్రజలు ఈ గత ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేసినట్టు ఈ ప్రభుత్వాన్ని కూడా బంగాళాఖాతంలో కాదు 60 మహాసముద్రాలు ఎత్తారు. దానికి కూడా కొంచెం టైం పడుతుంది. అది మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకొకటి ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్పేది ఏంటంటే సాదిక్ సార్ చెప్పినట్టు డిజిటల్ ల్యాండ్ సర్వే, సమగ్ర భూ సర్వే గత ప్రభుత్వం కూడా చేస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక 80 crores ఏదో అలొకేషన్ చేసింది. అది పైలట్ ప్రాజెక్ట్ గా నిజామాబాద్ జిల్లాలో ఒక 3 మండలాల్లో వాళ్ళు చేసిర్రు. బట్ దాన్ని పట్టాలు ఎక్కియలేదు. ఆ డబ్బులను మిగతా పనిలోకి వాడుకున్నారు, డైవర్ట్ ఫర్నిచర్ దానికి ఎక్స్పెన్స్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసారు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చేసే పని చేయకపోగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామకంఠం ఆబాది భూముల సర్వే చేసి గ్రామాలలో ఉన్న ఇంటి యజమానులకు అగ్రికల్చర్ లాగానే పట్టాలు ఇవ్వడానికి ఒక స్వామిత్వం అనే ఒక పథకం అనేది లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం 2015లో మేబీ అనుకుంటా ఎగ్జాక్ట్లీ. సో అలాంటి స్కీమ్ను కూడా ఈ తెలంగాణలో ఈ గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు సార్. ఇది ఒక గత ప్రభుత్వం ఇది పెద్ద ఎత్తున చాలా చాలా తప్పు చేసారు వాళ్ళు. ఇది మన యాక్సెప్ట్, ఇది ప్రజలకు మనం తెలియజేయాలి ఈ విషయం మనం ఈ వేదిక ద్వారా. మరొకసారి ఈ విషయంపై ఒకసారి చెప్పండి సార్, ఏం జరిగింది గ్రామకంఠకు సంబంధించిన భూముల మీద? గ్రామకంఠం భూములను సర్వే చేసి ఏదైతే ఇల్లు ఉంటది మన ఇంటికి మనం అగ్రికల్చర్ పట్టాలు ఇచ్చినట్టు గ్రామకంఠం భూములకు కూడా పట్టాలు ఇవ్వడానికి స్వామిత్వం అనే పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఓకే ఆ పథకాన్ని తెలంగాణలో ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. లాస్ట్ టర్మ్ లో ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి చర్యలు కూడా చేయలేదనేటండి కదా. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా సార్ వస్తున్నా నేను కన్క్లూజన్కి వస్తున్నా.
అయితే ఈ ప్రభుత్వం వీళ్ళలో ఆవాది భూములు మేము సర్వే చేస్తాం, సర్వే ఇచ్చి మేము గ్రామ కట్టం సర్వే చేసి వీళ్ళు పట్టాలు ఇస్తామని చెప్పారంటే వీళ్ళు స్వామిత్వ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా మేము ముందుకు వెళ్తామని వీళ్ళు ఇలా మెన్షన్ చేశారు. కాబట్టి మనం వెల్కమ్ చెప్పాలి. ఇంకొకటి వీళ్ళు గత ప్రభుత్వం సార్ మనం గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఎందుకంటే ధరణి పోర్టల్ జరిగిన తప్పిదాలు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే భూభారత్ అనేది అర్థమైతే ఎందుకు వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ధరణి పోర్టల్ అంత 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 సవ్యంగా ఉంటే ఈ భూభారతి పోర్టల్ అనేది అవకాశం రాదు కదా. కాబట్టి మన గత ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయాలనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళు చేసిన పని ఏంది, వాళ్ళు అందులో ఉన్న తప్పిదాలు ఏంది, దానివల్ల ఈ భూభారత చట్టం ఎందుకు వచ్చింది, ప్రస్తుతం వీళ్ళు ఏం చేయబోతున్నారని చెప్పి మనం ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. సో ఒకవైపు వీళ్ళు డిజిటల్ ల్యాండ్ సర్వే చేస్తా అని చెప్పి వీళ్ళు ల్యాండ్ సర్వే చేయలేదు. రెండోది కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు మొత్తం రెండు పథకాలు అటకెక్కించారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఈ కొత్త చట్టంలో భూభారతిలో గెట్టు పంచాయతీ అనేది ఒకటేసారి కాకుండా మేము స్టెప్ బై స్టెప్ అనేది ఇచ్చేస్తామని చెప్పి ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకం కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా సర్వే మ్యాప్ అనేది దానిలో పొందుపరచాలి, అప్పుడే భూములు రిజిస్ట్రేషన్ అయితే అని చెప్పి అలాంటి వ్యవస్థని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. కర్ణాటకలో పక్క రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతుంది చాలా స్వచ్ఛంగా. ఈ విషయం వల్ల గెట్టు పంచాయతీ ఒకటి సాల్వ్ అవుతుందని చెప్పి మనం చూస్తున్నాం అప్డేట్. అది ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు చట్టం లాంచ్ అయితే వాళ్ళ విధి విధానాలు ఏంది, అందులో ఎంతవరకు మనం సూచించిన సూచనలు ఎంతవరకు అందులో పొందుపరిచారు ఏందని మనకు తెలిసిన తర్వాత. సో ఇప్పటి వరకు మనకున్న సమాచారం ఏంటంటే ఏదైతే అగ్రికల్చర్ వ్యవసాయ భూములలో ఈ డిజిటల్ ల్యాండ్ సర్వే సమస్యలను పరిష్కరించడానికి 1 ఎకరం మనం అమ్ముతున్నాం అంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి అమ్ముతున్నంటే సాదిక్ సార్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక సర్వేని పెట్టుకొని మనం ఆ సర్వే నంబర్లో సర్వే చేసుకొని మ్యాప్ సబ్మిషన్ చేస్తేనే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ మ్యాప్ కూడా మనకు పాస్బుక్ లో ప్రింటింగ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు అప్డేట్ ఇస్తున్నారు మనకు. నంబర్ 1. నంబర్ 2 ఇంకొకటి మనకు భూదారు ఆధారం చెప్పుకున్నప్పుడు టెంపరీ భూదారు ఇది అన్నట్టు ఇంతకుముందు మనం చెప్పినట్టు అది కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. కాకపోతే ఏంటంటే సార్ ఇక్కడ తెలంగాణలో ఉన్న భూములకు మనం ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మనిషికి ఏ విధంగా క్యాన్సర్ అనే రోగం ఉందో అలాంటి ఒక తీవ్రమైన రోగం క్యాన్సర్ తెలంగాణ భూములకు ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే భూ చట్టాల న్యాయ నిపుణుల ప్రకారం ఇప్పుడు సాదిక్ సార్ గారు కూడా తెలుసు, ఎవ్రీ 30 years ఒకసారి భూముల సర్వే అనేది జరగాలి. ప్రతి 30 ఏళ్ళకి ఒకసారి భూముల సర్వే జరిగితేనే ఆ రికార్డ్ అనేవి అప్డేట్ అవుతాయి. ఆ నక్షలు బాటలు పానాలు ఈ కెనాల్స్ ఇవన్నీ అప్డేట్ అవుతాయి, రికార్డు కూడా అప్డేట్ ఉంటే రైతులకు కూడా ఏ సమస్య ఉండదు. ఇవాళ తెలంగాణలో మనం గొప్పలు చెప్పుకుంటున్నాం, జిఎస్డిబిల నంబర్ 1, జిఎస్డిబిల నంబర్ 1, జీడిబిల నంబర్ 1 చెప్పి గొప్పలు చెప్తున్నాం బంగారు తెలంగాణ. కానీ ఇవాళ నా పొలంలోకి వెళ్ళి సాదిక్ సార్ పొలంలోకి వెళ్ళాలంటే అక్కడ పెద్ద పంచాయతీ నడుస్తుంది 60 ఏళ్ళ నుంచి. తోవలు ఇవ్వడం లేదు సాదిక్ సార్ నాకు. ఇలాంటి సమస్యలు తెలంగాణ భూములకు పెద్ద ఎత్తున ఉన్నాయి సార్ సమస్యలు. క్యాన్సర్ కంటే తీవ్రమైన రోగం ఉన్నది. వీటన్నిటికీ సమగ్ర భూ సర్వేనే సర్వరోగ నివారణ అని చెప్పి మనం ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఫస్ట్ చేయాల్సిన వీళ్ళు ఏంటంటే ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నీ వాస్తవాలు ఆధారంతో సహా బయటపెట్టి నిజాలు చేయాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 వీళ్ళు ఏదైతే ఈ హామీలు ఇచ్చారో ఆరోపణలు నిజం చేసి అవినీతి అధికారులను తొలగించాలి, నిజాయితీ అధికారులను వీళ్ళు ప్లేస్మెంట్ చేయాలి. వాళ్ళ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనం నవీన్ మిత్తల్ గారిని ఆరోపణలు ఉన్నాయని అంటున్నాం. అలాంటి వారిని సీసీఎల్ సెక్రటరీ కొనసాగించడం చాలా ఇది యాక్సెప్ట్ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రభుత్వం దృష్టిలో ఏ విధంగా ఉన్నదో తెలియదు కానీ వాళ్ళ ఆలోచన గ్రౌండ్ లెవెల్లో మాత్రం నవీన్ మిట్టల్ గారిని సీసీఎల్ సెక్రటరీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళంతా అవినీతి మార్కులు ఉన్నాయి కాబట్టి ఇలా కొనసాగించడం అదొక ఆరోపణ ఉన్నది. నంబర్ 3 వీళ్ళు చట్టం తెచ్చేది ఇప్పుడు ఇంతకుముందు సాదిక్ సార్ అన్నట్టు రైతుల కోసమే చేస్తారు. రైతులకు మేము భూభారత చట్టాన్ని చుట్టం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తుర్రు. ఆ చెప్పడంలో భాగంగా డిజిటల్ ల్యాండ్ సర్వే వీళ్ళు ఇమీడియట్ ఎఫెక్ట్ సాదిక్ సార్ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా అన్నది గత ప్రభుత్వంలో కూడా 88 crores ఇచ్చింది. కాకపోతే వాళ్ళు యూటిలైజ్ చేయలేదు సర్వేకు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నది నాకు తెలిసినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రపోజల్ ఇమీడియట్లీ వెళ్ళాలి, లేకపోతే గత ప్రభుత్వం చేసిన ప్రపోజల్ మళ్ళీ రివ్యూ చేయాలి. ఆ 80 crores తో కలిసి మళ్ళీ నిధులు వస్తే 1000 కోట్ల 2000 కోట్ల అదనంగా ఏమున్నా సార్ ఒక్కసారి భూముల సమస్యలు అనేవి సొల్లు అయినాయంటే తెలంగాణలో అభివృద్ధికి అనే సమస్య ఉన్నది. ఇలా ఎక్కడ పోయినా ఏ రైతుల మధ్య పోయినా కూడా గెట్టు పంచాయతీ ఉన్నది. ఎక్కడ పోయినా కూడా సర్వే రికార్డ్స్ సరిగా లేవు. ఏ భూమి కొందామన్నా కూడా ఏం రోగం ఉన్నదో దానికి అది బీపీ షుగర్ ఏ టెస్ట్ చేయాలి, ఏ డాక్టర్ దగ్గర పోవాలి, దానికి ఆపరేషన్ చేయాలన్నా ఐసీయూలో ఉన్నదా భూమి ఏదనేది క్లారిటీ లేదు. గత ప్రభుత్వం ప్రచారం మాత్రం చాలా గొప్పగా చేసింది. సో వీటన్ని పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే భూభారతి లాంచ్ చేస్తుందో ఈరోజు సాయంత్రం మనం వెల్కమ్ చెప్పుదాం. గత ప్రభుత్వం కూడా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ ఒక ప్రయత్నం చేసి మంచి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల కొత్త చట్టం అనేది వచ్చింది. దీన్ని మనం గమనించాలి. సో ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు మేలు చేసే విధంగా 100% ఏదైతే వీళ్ళు ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని అలా షార్ట్ టర్మ్ ఏంది లాంగ్ టర్మ్ ఏంది ఏది ఇమీడియట్ చేయాలి ఇన్స్టెంట్ ఏందని చెప్పి ఆ విధంగా వాళ్ళు కేటగిరైజ్ చేసుకొని ఆ కేటగిరైజేషన్ ప్రకారం వీళ్ళు డిజిటల్ ల్యాండ్ సర్వే ఇమీడియట్ లాంచ్ చేయాలి. వీళ్ళు
ఇమీడియట్ డిజిటల్ ల్యాండ్ సర్వే లాంచ్ చేస్తేనే గ్రామాలలో గెట్టు పంచాలనే సాల్వ్ అవుతాయి, సర్వే మ్యాప్ అనే కొత్త రికార్డులు సృష్టించబడతాయి, ఆ రికార్డులు అప్డేషన్ జరుగుతుంది. ఇక అదొకటే సర్వరోగ నివారణ. ఇక వీళ్ళు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు సార్. ఏదో మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టండి, ఆ ఎంఆర్ ఆఫీస్ పోండి, మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ కోరి ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ వాళ్ళను చెప్పులు అరిగేటట్టు రైతులను సీసీఎల్ నుంచి అక్కడి నుంచి హైకోర్టు వరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మళ్ళీ వీళ్ళు చేస్తే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజల కంటే ముందు మేధావులు మేమే యాక్సెప్ట్ చేయం. సాదిక్ సార్ మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా మేము కూడా ఈ చట్టం భూభారతి చట్టాన్ని రైతులకు చుట్టం చేసే విధంగా, వాళ్ళకు లాభం జరిగే విధంగా అలాంటి ప్రయత్నం జరుగుతూనే మేము దీన్ని వెల్కమ్ చెప్తాం. ఇందులో ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా మాత్రం మనం దీన్ని అపోజ్ చేయాలి, మనం కూడా వ్యతిరేకించాలి. ఏదో ప్రభుత్వం మేము కావాలని బదనాం చేయట్లేదు. ప్రభుత్వం ఏర్పడదే, గత ప్రభుత్వం కాదని చెప్పి ఈ కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిందే వీళ్ళు రైతులకు మంచి చేయడానికి. 15 నెలలు వీళ్ళకి టైం ఇచ్చినాం. 15 నెలలు లాట్ ఆఫ్ టైం సార్. వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు సాధిస్తారు అన్నట్టు 15 నెలలు వీళ్ళు ఏం చేయలేదంటే, సరే వాళ్ళు ఏం చేశారు, గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఏం చదువుకున్నారు అది వాళ్ళకే వదిలిపెడదాం. ఇక్కడ నుంచి ఈ సాయంత్రం నుంచి లెక్క భూభారతి చట్టం ఏదో లాంచ్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం 5 గంటల నుంచి వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత 3 మండలాలు అంటారు, తర్వాత June 2 రాష్ట్ర వ్యాప్తంగా అంటారు, 3 నెలలు అంటారు. సరే ఇంకొక 15 నెలలని ఇంకొక 3 నెలలు టైం ఇద్దాం, నో ప్రాబ్లం, పోయేది ఏం లేదు మనకల్లా. ఆ 3 నెలల వీళ్ళు రెవెన్యూ వ్యవస్థను గ్రామాలలో ఎస్టాబ్లిష్ చేసి ఇంకా పకడ్బందీగా పోతారా, లేకుంటే ఇంతకుముందు సాధిస్తారు అన్నట్టు ఇంకా ఏమైనా చదువుకుంటారా, అలాంటివి ఏది దాస్తే దాయాలి సార్. ఇప్పుడు తెలంగాణలో మన సాదిక్ సార్ ఉండరు, మీరుండరు, నేనుండరు, గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉండరు, రేవంత్ రెడ్డి గారు ఉండరు, మనం శాశ్వతం కాదు. కానీ ఈ తెలంగాణలో భూములు శాశ్వతం, ఆ సర్వే నంబర్లు శాశ్వతం, ఆ రికార్డులు శాశ్వతం అక్కడనే ఉంటాయి. ఇలా మనం పైన మన తర్వాత తరం కూడా మొత్తం నిజాలు మాట్లాడతారు, వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. ఖచ్చితంగా దాన్ని ఇంతకుముందు చెప్పినట్టు బంగాళాఖాతంగా, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, అమెజాన్లో తీసుకుపోయి చేసేద్దాం అవసరమైతే. ఆ భూభారతి రైతులకు చట్టం చుట్టంలానే ఉండాలి తప్ప ఇది భూభారతి లెక్క అయిందనుకో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైట్, ఓకే సార్, సాదిక్ గారి దగ్గరికి వెళ్దాం. సాదిక్ గారు ఇంతకుముందు ఏదో మీరు చెప్పబోయారు, దానికి సంబంధించిన ఎప్పుడైతే సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అప్పుడు